బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో 3 రోజులను పూర్తి చేసుకుంది. 3వ రోజు మరీ అనుకున్న లెవెల్ కి మించిపోయే కలెక్షన్లను సాధించకపోయినా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో ఫెంటాస్టిక్ హోల్డ్ ను చూపించి తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల వరకు షేర్ ను, వరల్డ్ వైడ్ గా 10.02 కోట్ల దాకా షేర్ ను, 16.5 కోట్ల దాకా గ్రాస్ వసూలను సొంతం చేసుకుని అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ సాలిడ్ రికవరీతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 10.19 కోట్లు, సీడెడ్ లో 8.65 కోట్లు, వైజాగ్ లో 5.54 కోట్లు, ఈస్ట్ లో 4.13 కోట్లు, వెస్ట్ లో 3.19 కోట్లు, గుంటూరులో 6.33 కోట్లు, కృష్ణాలో 3.72 కోట్లు, నెల్లూరులో 2.60 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల్లో 44.35 కోట్ల దాకా షేర్ ను, 66.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.10 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 6.85 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 54.30 కోట్ల దాకా షేర్ ను, 87.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 66% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 27.70 కోట్ల దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇదే జోరును వారం మొత్తం కొనసాగించినట్లయితే అవలీలగా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని మంచి లాభాలను లాంగ్ రన్ లో అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.